సో ఒకటేంటంటే మాత్రం హిస్టారికల్లీ రెండు రెండు సైడ్లు ఉంది. గోల్డ్ ఎప్పుడు కూడా పెరగాలి, బట్ ఈసారి ఏంటంటే డాలర్ అనేది సేఫ్ హెవెన్ గా వెళ్ళిపోవడం వల్ల డాలర్ పెరిగింది. బంగారం అనేది మోరల్లెస్ పడిపోవడం కానీ ఆర్ సేమ్ ప్రైస్ మెయింటైన్ అయింది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే యుద్ధం తర్వాత మళ్ళీ సేఫ్ హెవెన్ అనేది బంగారం సైడ్ మళ్ళీ బంగారం పెరగాల్సిన ఆ అవకాశం ఉందనేది ఒకటి. బట్ సెకండ్ ఏంటంటే హిస్టారికల్లీ ఎక్కువ మటుకు ఇట్లాంటి యుద్ధాలు జరిగాక నెక్స్ట్ 2-3 నెలల్లో బంగారం అనేది హ్యూజ్ లెవెల్లో డంప్ చేశారు. అంటే ప్రతిసారి బంగారం పడిపోయింది యుద్ధం ఆగిపోయాక నార్మల్ పరిస్థితుల్లో. ఈసారి కూడా అదే రావచ్చు, ఎందుకంటే యుద్ధం వల్ల మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యొక్క లిక్విడిటీ డ్రై అప్ అయిపోయింది. అందుకే గల్ఫ్ కంట్రీసే కాదు, టర్కీ, రష్యా, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బంగారము వెండి ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుని ఇప్పుడు కరెంట్ వాళ్ళ అవసరాల కోసం లిక్విడిటీ తెచ్చుకుంటున్నాయి. సో యుద్ధం తర్వాత కొన్ని రోజులు బంగారం పడిపోయే అవకాశం ఉందని ఇంకొక సైడ్ అన్నమాట. హిస్టారికల్ గా మాత్రం ఈ యుద్ధం ఎవ్రీ వార్ తర్వాత మాత్రం బంగారం కొన్ని రోజులు పడిపోతుంది, ఆ తర్వాత రికవర్ అవుతుంది. ఈసారి కూడా అలాగే అవకాశం ఉంది. బట్ ఆ పడిపోవడం అనేది ఎక్కువగా కాకపోవచ్చు, ఒక 10-15% కన్నా ఎక్కువ పడకపోవచ్చు. సార్ ఒకటేంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఆల్రెడీ ₹20 పెరిగింది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాము ఎడిబుల్ ఆయిల్స్. అట్లాగే పామ్ ఆయిల్ కూడా పెరిగింది, ఇది కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాము. ఇది రా మెటీరియల్ పామ్ ఆయిల్ చాలా FMCGs కి.